నమస్తే. తెలంగాణలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. పొలిటికల్ డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి. నాయకుల మాటలు, వాళ్ళ ప్రవర్తన, ప్రభుత్వం యొక్క పనితీరు ఇవన్నీ అంశాలు మన ముందు కనబడుతున్నాయి. సో అన్నింటి మీద ఒక్కసారి కూలంకషంగా ఒక్కొక్క అంశాన్ని మరీ డీటెయిల్డ్గా కాకుండా బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం, విశ్లేషిద్దాం. నా ముందు సీనియర్ జర్నలిస్టు, ఒకప్పుడు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న శరత్ కుమార్ సార్ నా ముందున్నారు. సార్ నమస్తే. నమస్కారం. ఎట్లా మాట్లాడతారు? కాంగ్రెస్ లీడర్గా మాట్లాడతారా, జర్నలిస్ట్ గానా, లేదు అడ్వకేట్గా? సో జర్నలిస్ట్గా మీ అభిప్రాయాలు చెప్పే ప్రయత్నం చేయండి. Exactly. So that I should not be identified as a Congress party worker as far as this conversation is concerned. ఇది ఎట్లుంటుందంటే మీ పార్టీ మీద మీకైతే ఏం కోపం లేదు? నాకు అబ్సల్యూట్లీ లేదు. అంటే నేను ఒక లిటరేచర్ చదివేటప్పుడు మాకు లిటరరీ క్రిటిసిజం అని ఒకటి సబ్జెక్ట్ ఉంటుంది. లిటరరీ క్రిటిసిజం అంటే ఒక రచయిత రాసిన రచనలను గుణగణాల విశ్లేషణ చేస్తారు. అందులో పొగడ్తలు ఉంటాయి, అందులో విమర్శలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షేక్స్పియర్ యొక్క రచనలని శామ్యుల్ జాన్సన్ అనే వ్యక్తి ప్రిఫేస్ టు షేక్స్పియర్ అని ఒక పుస్తకం రాసినాడు. షేక్స్పియర్ యొక్క రచనలన్నింటినీ విశ్లేషించినాడు. కొన్ని సందర్భాలలో షేక్స్పియర్ గురించి గొప్పగా చెప్పినాడు, కొన్ని సందర్భాలలో షేక్స్పియర్ యొక్క బలహీనతల గురించి చెప్పినాడు. ఒక చిన్న విషయం రఘు, ఒక క్విబిల్ అని ఒక రకమైనటువంటి ఒక ఫిగరేటివ్ స్పీచ్ ఉంటుంది. దాన్ని షేక్స్పియర్ యాంటోనియో అండ్ క్లియోపాట్రాలో చాలా ఎక్కువగా వాడినాడు. దానికి శామ్యుల్ జాన్సన్ ఏమంటాడంటే ఎక్విబుల్ టు షేక్స్పియర్ ఇస్ ఫ్యాటల్ టు క్లియోపాట్రా అని. దాన్ని ఎంత విరివిగా వాడినాడంటే దానివల్ల అసలు యాంటోనియో అండ్ క్లియోపాట్రా అంతా అంటే ఎక్కడ ఉప్పు అది ఇప్పుడు ఏదైనా కానీ ఉప్పు రుచి యాడ్ చేస్తుంది, అది లేకుండా పదార్థం బాగుండదు. కానీ అట్ ద సేమ్ టైం దాన్ని ఎక్కువైతే పదార్థం యొక్క దాని పద్ధతిలో నాశనం. అట్లనే విమర్శ కూడా సద్విమర్శ లాగా ఉండాలి, నాట్ విత్ ఎ మోటివేటెడ్ మైండ్. సో ఐ వుడ్ ఇండల్జ్ ఇన్ ఓన్లీ ఏ ఫేర్ క్రిటిసిజం ఆఫ్ వాట్ ఈస్ వాట్. దట్స్ సో ఓకే, ఒక్కొక్క అంశం మనం మాట్లాడదాం. ప్రధానంగా ఇవాళ ట్రెండింగ్లో ఉన్న అంశం ఏంటంటే నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆ నలుగురు కూడా ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన వాళ్ళే. సునీత లక్ష్మారెడ్డి అండ్ జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, గూడెం మైపాల్ రెడ్డి పటాన్చెరు, ఇంకొక ఆయన ఎవరు ఉండగా పాటిల్ ఎవరు కాదు పాటిల్ అండి, అతను మన నారాయణరావు పాటిల్ ఏదో జహీరాబాద్ మాణిక్రావు, సునీత లక్ష్మారెడ్డి అండ్ గూడెం మైపాల్ రెడ్డి, సారీ దుబ్బాక ఎమ్మెల్యే మర్చిపోతున్నారు, కొత్త ప్రభాకర్ రెడ్డి. ఈ నలుగురు వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కలిసింది కూడా సెక్రటేరియట్లో కలవలే అండ్ ఆయన క్యాంప్ ఆఫీస్లో కలవలే, ఆయన ఇంట్లోకి వెళ్ళి కలిశారు. కరెక్ట్. సరే, దీని మీద ఎందుకు కలిశారనంటే వాళ్ళు రకరకాల ప్రోటోకాల్ ఇష్యూస్ వచ్చినాం, డెవలప్మెంట్ అని ఇట్లా చెప్తున్నారు. సో మీ విశ్లేషణ ఏంటి? ఈ మధ్య జరుగుతున్నది ఏంటంటే, ఈ మధ్య బీఆర్ఎస్ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ 6 నెలలు అయిపోతుంది, 2 నెలలు అయిపోద్ది, 3 నెలలు అయిపోద్ది, మళ్ళీ మేమే వస్తాం, కేసీఆరే ముఖ్యమంత్రి అని జనం ఇంకా అనుకుంటున్నారు. ఈ స్టేట్మెంట్స్ మధ్య వీళ్ళు వెళ్ళి కలవడం ఇది కొంత చర్చకు దారితీస్తున్నారు. మీ అభిప్రాయం, మీ విశ్లేషణ ఏంటి? ఒకటి రఘు, కొన్ని ఫ్యాక్ట్స్ని రకరకాలుగా విశ్లేషించవచ్చు. విశ్లేషకుని యొక్క మర్యాద, విశ్లేషకుని యొక్క నిజాయితీ మీద ఫ్యాక్ట్స్ ఆధారపడి ఉంటాయి. ఒక ముఖ్యమంత్రిని సాధారణంగా శాసనసభ్యులు కలవడం అంటే, నేను కూడా ఒక జర్నలిస్ట్గా ఉన్నప్పుడు నా జర్నలిస్టిక్ క్యారియర్ లోపల నేను చాలామందిని చూసినాను. డాక్టర్ చెన్నారెడ్డి నుంచి మొదలెడితే విన్నారా అప్ టు విజయభాస్కర్ రెడ్డి వరకు చాలామంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కలిసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు స్వర్గీయ దుద్దిల శ్రీపాదరావు గారు ఉండే, వారు కాంగ్రెస్ ఎమ్మెల్యే, తర్వాత కాంగ్రెస్లో అతను స్పీకర్గా ఉండే, కానీ వారికి ప్రతిపక్ష నాయకులతో ఉన్నంత సన్నిహిత సంబంధాలు ఎవరికి లేకుండే. ఎన్టీ రామారావు దగ్గరికి శ్రీపాదరావు గారు తెలుగుదేశం ఎమ్మెల్యేల కంటే ఎక్కువ ఫ్రీక్వెంట్గా పోయి కలిసేవాళ్ళు, ఆయన నియోజకవర్గానికి సంబంధించిన పనులన్నీ సాధించుకునేవాళ్ళు. అంటే ఎమ్మెల్యేలు ఒక ముఖ్యమంత్రిని కలవడాన్ని, దాన్ని ఒక విమర్శనాత్మకమైన దృష్టిలో చూసే కంటే ఆన్ ది ఫేస్ వాల్యూవే చూడాలి. మేబీ దే హ్యావ్ గాట్ సర్టన్ ఇష్యూస్, వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించి వాళ్ళు ఎవరికో ఒకరికైతే చెప్పుకోవాలి కదా. ప్రభుత్వం ఏర్పడి 1.5 months అయింది, వాళ్ళ నియోజకవర్గాలలో ప్రజల మీద వాళ్ళని ప్రజలు నిలదీస్తారు. మరి వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు కేటీఆర్కి చెప్పుకున్న సమస్యలు మీరు అంటున్న పాయింట్ ఒకప్పుడు శ్రీపాదరావు, ఎన్టీ రామారావు ఆ హయాంలో నడిచింది. రైట్, ఎగ్జాక్ట్లీ. ఇవాళ ఎమ్మెల్యేలు అదొక పొలిటీషియన్లు కలిసిన ఎమ్మెల్యేలు మొత్తం జనాన్ని దోపిడీ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మైపాల్ రెడ్డి గురించి మీరు ఏం చెప్తారు చెప్పండి? ఏం చెప్పారు వినండి. ఇట్లాంటి ఎమ్మెల్యేలు కలిసినప్పుడు దిస్ ఇస్ వన్ వే. నేను లెట్ మీ కంప్లీట్. మీరు ఒక వే చెప్తున్నారు. దట్ ఈస్ వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ది ఫ్యాక్ట్స్. అనదర్ వే ఈస్ ఈ కేటీఆర్ తర్వాత హరీష్ రావులు చేస్తున్నటువంటి ప్రచారం చూసినారా? ఏవో కారణాల వల్ల మేము ఓడిపోయినాము, ఇంకా ప్రజల మనఃఫలకాల మీద కేసీఆర్ పేరే ఉంది,
కేసీఆర్నే ప్రజలు ఇంకా కాంక్షిస్తున్నారంటూ ఒక దుష్ప్రచారం చేస్తూ పార్టీని సర్వనాశనం చేస్తున్న తీరు మీద కొంత అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు ఒక రకంగా ఈ కుటుంబానికి ఇవ్వడానికే వీళ్ళు కలిసినారు అని కూడా మనం అనుకోవచ్చు. మూడోది ఏంటంటే ఈ కలిసిన వాళ్ళందరూ కలిసిన ముఖ్యమంత్రితో సహా ఒకే సామాజిక వర్గానికి చెందినవాళ్ళు. ఈ కోణంలో కనుక మనం గమనించినట్టయితే కొంత కమ్యూనిటీ వైజ్గా కూడా వాళ్ళు కలుస్తున్నారేమో, అంటే వాళ్ళ బంధుత్వాల పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళందరికీ దూర బంధువులు ఎక్కడో చోట ఉంటారు కదా, వీళ్ళ బిడ్డలు, కోడలు, అల్లుళ్ళు వేరు పార్టీలలో ఉన్న సహజంగా వాళ్ళకు కొంత బంధుత్వం కూడా ఉంటుంది. అరే ఒకసారి రేవంత్ అన్నని కలుద్దాందా అని పోయి కలిసి కూడా ఉండొచ్చు. లేదా ఇంకా మీరు ఆపరా మీ తతంగం, మీరు ఇంకా ఇట్లనే పార్టీని సర్వనాశనం చేయడానికి ఉంటారా? కేటీఆర్ ఇప్పుడు మొన్న అతను నామా నాగేశ్వరరావు గారు మాట్లాడారు, కేటీఆర్ వల్ల పార్టీ సర్వనాశనం అయితే ఇంకా కూడా ఆడికి బుద్ధి రావట్లేదు అని మాట్లాడినాడు. ఇది ఆ వరుసలో ఒక రకమైనటువంటి పాయింటర్ అని కూడా అనుకోవచ్చు. దీన్ని బీఆర్ఎస్ కుటుంబం ఎట్లా ఆలోచిస్తుంది, దీన్ని కాంగ్రెస్ కుటుంబం ఎట్లా ఆలోచిస్తుంది అని చూడాలి. కాంగ్రెస్లో ఉన్నటువంటి చాలా విశాలమైన దృక్పథం గల వాళ్ళు దీనికి పెద్ద ప్రాధాన్యత అటాచ్ చేయరు. కానీ సంకుచిత స్వభావం గల బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ లేకపోతే బీఆర్ఎస్ నాయకత్వం కానీ దిస్ ఈజ్ అన్ ఎఫరెంట్ టు అవర్ లీడర్షిప్ అని కూడా అనుకునే అవకాశం. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ నలుగురు ఉమ్మడి మెదక్ జిల్లా వాళ్ళే. కరెక్ట్, ఉమ్మడి మెదక్ జిల్లా వాళ్ళే. జిల్లాల వారీగా కలుస్తారు. వాళ్ళ జిల్లాలో ఉన్న సమస్యలన్నీ సపోజ్ ఒకవేళ ముఖ్యమంత్రికి తీసుకుపోవాలని అనుకున్నప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యే వద్ద జిల్లాని ఎట్లా రిప్రజెంట్ చేస్తాడు? ఉన్న నలుగురు కలిసిపోయి చెప్తారు, అయ్యా మా జిల్లాలో ఈ సమస్యలు మాకు ఇవన్నీ. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడున్న పొలిటీషియన్స్, అందులో బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు గెలిచిన వాళ్ళు, ఇప్పుడు కలిసిన నలుగురులో 2-3 వాళ్ళ ఎజెండా ఎప్పుడు పబ్లిక్ కాదంటున్నా నేను. ఎగ్జాక్ట్లీ, ఐ అగ్రీ విత్ యూ. అది హిడెన్ ఎజెండా ఉంటుంది. ఎట్లుంటుందంటే ప్రజానాయకత్వం అనేది ప్రజలలో ఉన్నటువంటి పబ్లిక్ ఫిగర్స్ వాళ్ళకి 2 ఉంటాయి. బాహ్యంగా ఒక పర్సన్ ఉంటాడు, అంతర్గతంగా ఒక పర్సన్ ఉంటాడు. విన్నారా? బాహ్యంగా చేసే పనులన్నీ అందరు ప్రజామోదయోగ్యంగా ఉండేటట్టే చేస్తారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ కలిసి వచ్చినా కూడా వాళ్ళు ఏమన్నారు, మాకు సమ్ సెక్యూరిటీ ఇష్యూస్ ఉండేది, ఆ ఇష్యూస్ మీద మేము ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్ళినాము, దానికి యూ షుడ్ నాట్ అటాచ్ ఎనీ మచ్ ఇంపార్టెన్స్ అని వాళ్ళు ఆల్రెడీ బహిర్గతంగా చెప్పినారు. అంతర్గతంగా సపోజ్ కెమెరాలు ఏవి లేకపోతే వేరే వాళ్ళు ఎవరు లేనప్పుడు వాళ్ళు అని ఉండొచ్చు, ఏమైనా మీ కేటీఆర్కి ఇంకా బుద్ధి రాదయా అని రేవంత్ రెడ్డి అడిగి ఉండొచ్చు. ఏం చేస్తాను సార్, వాడి వల్లనే సర్వనాశనం అయింది కానీ మేమేం మాట్లాడలేదు. ఇంకొక పొలిటికల్ యాంగిల్ చెప్తున్నాను. ఈ మధ్యకాలంలో వరుస ఎంపీ సమీక్ష సమావేశాలు పెడుతున్నారు, కేటీఆర్ వీళ్ళంతా మాట్లాడుతారు. ఇంకొక 2 నెలల్లో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ముందస్తు అనే అంటున్నారు. ఈ సందర్భంలో ఒక పొలిటికల్ పార్టీ, ఆ పార్టీకి చెందిన 9 ఎమ్మెల్యేలు వెళ్తా ఉంటే వెళ్ళనిచ్చే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఇదంతా కేటీఆర్కి కేసీఆర్కి తెలిసే జరిగిందని మీరు అనుకుంటున్నారా? ఒకటి అంటే ఒక రకంగా ఇండైరెక్ట్లీ హరీష్ రావుకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. కేటీఆర్ సంగతి నాకు తెలియదు, ఎందుకంటే అసలు కేటీఆర్ కూడా ఇన్యాక్సెసిబుల్ లీడర్, అందరికీ అంత సులభంగా కలిసేటువంటి వ్యక్తిత్వం కాదు. ఆయన ఏదో బయటికి ఇప్పుడు ఈ మధ్య చెప్తున్నాడు నేను అందరికీ అందుబాటులో ఉంటా అట్లా ఇట్లా అని, కానీ ఆయన తనకు సంబంధించిన కోటరీకి తప్ప సామాన్య కార్యకర్తలకి అందుబాటులో ఉన్నటువంటి నాయకత్వపు లక్షణాలు కేటీఆర్కు లేవు. ఫస్ట్ పాయింట్. రెండోది, కేటీఆర్ బ్రాడర్గా ఆలోచిస్తారని కూడా వీళ్ళు ఊహించరు. ఈ 9 ఎమ్మెల్యేలు మేము పోయి రేవంత్ రెడ్డి కలుస్తా అంటే వద్దు అని చెప్పినా చెప్తారు. కలిసి వచ్చినాక ఏమైనా ఎందుకు కలిసినారు అంటే వాళ్ళ కారణాలు చెప్తారు, కానీ ముందే చెప్తే పోనిస్తాడా? పోనివాడు. ఈ సంకుచిత ఒక రకంగా డ్యామేజ్ జరుగుతున్నట్టే కదా. ఒక మీటింగ్ వల్ల ఏం డ్యామేజ్ జరుగుతుంది? పెద్ద ఇప్పుడు కొత్తగా డ్యామేజ్ జరిగేది, ఆల్రెడీ మునిగిపోయిన నావా, ఇంకా ఏముంది అందులో? లోపల నుంచి బయటకు తీయాల్సిందే కదా ఈ నావని. అంతేగాని ఇంకా ఇప్పుడు అట్లా ఎమ్మెల్యేలను విచాంటింగ్ చేస్తే, అట్లా చేజ్ చేసేసి వాళ్ళ మూమెంట్స్ మీద ఇంకా కూడా ప్రతిబంధకాలు పెడితే ఉన్న 9 కాస్త వెళ్ళిపోతారు. రెండోది, ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ ఎట్ దిస్ మూమెంట్ టు ఇన్వైట్ సచ్ మీటింగ్స్. ఉన్నారా? ఒక పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ గారు ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళు ఏదైతే చేశారో, ఏ రకంగా అయితే పార్టీ ఎమ్మెల్యేలకి గాలం వేసేసి తీసుకొని అప్రతిష్ట పాలై సర్వనాశనమైనారు రాజకీయంగా, ఆ పనులు మేము ఇప్పుడిప్పుడే చేస్తామా? పుట్టి 3 రోజులు కాలేదు, అప్పుడే ఇప్పుడు సుస్థిరమైన ప్రభుత్వం మా దగ్గర ఉంది. ఒకటి, గొప్ప పబ్లిక్ ఒపీనియన్ ఉంది, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఒక అభిమానాలు ప్రేమతోని
గెలిపించుకున్నారు. తర్వాత నిరుద్యోగుల ఆర్తి, నిరుద్యోగుల యొక్క సమస్యలు, తర్వాత సామాజిక మాధ్యమాలలో వాళ్ళ మీద జరిగిన అటాక్లు, ఇవన్నీ క్యుములేటివ్ ఎఫెక్ట్గా ఈనాడు ప్రభుత్వం ఏర్పడింది. ఎంతో కొంత ఒక 20 to 25% అయితే ఎఫెక్షన్ టువర్డ్ ది కాంగ్రెస్ పార్టీ ఉండింది కదా. ఆ ఎఫెక్షన్ ఇప్పుడే దూరం చేసుకుంటారా? హార్డ్ కోర్ కాంగ్రెస్ కార్యకర్త ఎవడైనా ఇష్టపడతాడా? ఇప్పుడు మేము గ్రామాలలో అబ్జర్వ్ చేస్తాం. ఇంకొకటి, ఇప్పుడు పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా రేవంత్ రెడ్డి ఇప్పుడు వాళ్ళు రావడానికి ఇంట్రెస్ట్గా ఉన్న ఫస్ట్ అయితే వచ్చి ఒకసారి ఒక ఫోటో దిగండి, కలవండి అని చెప్పి దాన్ని ఇప్పుడు మొన్న మీరు అక్బరుద్దీన్ ఓవైసీ చూశారు, లండన్కి పిలిచి ఫోటో దిగి ఫోటో మీడియాలో వచ్చేసింది. సో ఇమీడియట్గా ఏమైంది లైన్. సో ఒకవేళ గవర్నమెంట్ అటు ఇటు అయ్యే పరిస్థితున్నా ఎంఐఎం సపోర్ట్గా నిలబడుతుంది అన్న ఒక సంకేతం అనేది కనబడ్డది. సో దట్ ఈస్ పొలిటికల్ స్ట్రాటజీ అయి ఉండొచ్చు. సో ఇది కూడా అట్లాంటి స్ట్రాటజీ ఏమన్నా అయి ఉంటుందా? మీరు కొడతా అంటున్నారు కదా, మీరు మమ్మల్ని కొట్టుడు కాదు, ఇదిగో ఒక విషయం షార్ట్ టర్మ్ గెయిన్ ఉంటుంది. ఒకవేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కనుక కాంగ్రెస్లో చేర్చుకుంటే షార్ట్ టర్మ్ గెయిన్ ఉంటుంది. లేని సుస్థిరత ఉన్నట్టుగా నటించడానికి వీలవు తప్ప అది ఏ రకంగా కూడా సంతృప్తికి దారితీయదు. ఎందుకంటే విత్ ఇన్ ది పార్టీయే మళ్ళీ గ్రూపులు ఏర్పడతాయి, సర్వనాశనం అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూడెం మైపాల్ రెడ్డిని తీసుకొచ్చినాడు, ఏమవుతుంది? ఇది దామోదర రాజనరసింహ కళ్ళల్లో వేలు పెట్టినట్టే అవుతుందా కాదా? కొత్త ప్రభాకర్ రెడ్డిని తీసుకొచ్చినాడు, ఇంకే ఏ కారణాలకు దారితీస్తుంది అంటే అక్కడక్కడ ఉన్న సెకండ్ లైన్ ఆఫ్ లీడర్షిప్ ఉంది కదా, ఎవరైతే పార్టీ టికెట్తోని పోటీ చేసేసి గెలవడంలో సఫలీకృతం కాలేదో వాళ్ళ కళ్ళల్లో వేలు పట్టినట్టే కదా. ఇదే మెదక్ నియోజకవర్గంలో మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎదురు కదా. దీనివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? తట్టు ఇప్పుడిప్పుడే ఇంకా పాదాలకు పెట్టిన పారానే ఆరలేదు కదండి. ఐ రిమెంబర్ బాటం శ్రీరామ్మూర్తి అనే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ డాక్టర్ చెన్నారెడ్డి అందరూ పార్టీ ఎమ్మెల్యేలను తన పార్టీ వైపు తీసుకుంటుంటే 78లో బాటం శ్రీరామ్మూర్తి గారు ఒక పద్యం చదివారు. ఆయన గొప్ప తెలుగు కవి. ఏమని? కట్టిన పదుపరకం వీడకముందే, పెట్టిన పారాయణ ఆరకముందే పెళ్లి పీటల మించి అబ్బాయిని తోసుకుపోతున్నావు ఏమయ్యా చెన్నారెడ్డి అని అడిగినాడు. అట్లనే ఇప్పుడు ఇంకా పారాయణ ఆరనే లేదు కదా, నిన్నగాక మొన్న కదా ఎన్నికల జరిగింది. ఇప్పుడిప్పుడే ఒకవేళ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి ఎమ్మెల్యేలను తీసుకోవడము. మనం ఏమన్నాము? ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు? సంతలో పశువులను కొన్నాడు అన్నాడా? ఏమన్నాడు? ఒక్కొక్కడిని పీల్చి పిప్పేస్తామన్నాడు, రాళ్లతో కొట్టిస్తామన్నాడు అన్నాడా? సుధీర్ రెడ్డి గురించి ఏం మాట్లాడినా? ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ వాళ్ళు గుర్తు చేస్తారా? చేరా? మేము ఆ తప్పుడు పనులు చేస్తే ఈనాడు ప్రజలలోకి కాంగ్రెస్ నాయకులు ఏమని ముఖం పెట్టుకొని పోతారు? మీరు ఊరుకుంటారా? పత్రికలుగా నేను ఊరుకుంటానా? యాజ్ అ విశ్లేషకుడిగా నేను కూడా విమర్శిస్తా. నీకు ఆయనకు తేడా అయింది అన్నారా? దొంది అంటామా? అంటే అట్లా అన్నప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? బీజేపీకి ఉపయోగపడుతుంది. వాళ్ళలాగా కాక వీఆర్ డిఫరెంట్ పొలిటికల్ కల్చర్ అని బీజేపీ ఈనాడు ముందుకు వస్తుంది. అంటే బీజేపీకి ప్రాణం పోయడము ఇట్లాంటి పనులు చేయడం వల్ల దీన్ని పార్టీ హైకమాండ్ ఒప్పుకుంటుందా? Will be Mr. Revanth Reddy be given so much of liberty to damage the party interests in Telangana? రాహుల్ గాంధీ గారు ఊరుకుంటారా? ఇప్పటికే చాలా వివాదాంశాలు ఉన్నాయి. కొన్ని ఆల్రెడీ రాహుల్ గాంధీ దృష్టి దాకా పోయింది. కొంత సెంట్రల్ లీడర్షిప్లో కొన్ని రకాలైనటువంటి విమర్శలు ఆల్రెడీ ఉన్నాయి రేవంత్ రెడ్డి యొక్క టోటల్ ఇండిపెండెన్స్ అనే దాని మీద. కాబట్టి ఈ దేశంలో అంత అడ్వెంచరస్ మూవ్ ఇస్ నాట్ కరెక్ట్. ఇట్స్ అ పొలిటికల్లీ అన్వైజ్ స్టెప్. చూద్దాం ఏం జరుగుద్ది, వీళ్ళు ఎట్లా ఉంటుంది అన్నది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ కనిపిస్తుంది అంశము. కేటీఆర్ మాట్లాడుతున్నాడు, కరెంటు బిల్లులు సోనియా గాంధీకి పంపించాలి, హామీ ఇచ్చారు మీరు కరెంటు బిల్లులు మాఫీ చేస్తామని. వీళ్ళేమంటున్నారు మేము 100 daysలో చేస్తాం. సో మీరు సోనియా గాంధీకి కరెంటు బిల్లులు పంపించేది ఏంది? కాళేశ్వరం బిల్లులు మొత్తం కేసీఆర్కి పంపించాలి, మిగతా పెండింగ్ బిల్లు అంతా మరి మీకు పంపించాలని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్ చేస్తున్నారు. సో కేటీఆర్ స్టేట్మెంట్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఒకటండి, భాషాపరంగా అయితే కేటీఆర్ ఎప్పుడు మాట్లాడేది అన్వైజ్గా మాట్లాడతాడు. He doesn't have any control over his tongue. He barks, he doesn't speak. That is the problem with him. సోనియా గాంధీని ఈ వివాదంలోకి తీసుకురావడం అనేది తప్పు. ఫస్ట్ అది ఫండమెంటల్లీ రాంగ్. ఇతను ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకుడిగా పార్టీని ప్రశ్నించవచ్చు. అయితే ఆయన విమర్శ ఏదైతే ఉందో, ఏంటి మీరు బిల్లులు కట్టాలనేది అయితే ఒక డిమాండ్ ఉందో అది చాలా సహేతుకమైనది, కరెక్ట్. ఐ సపోర్ట్ హిమ్ ఆన్ దట్. ఎందుకు అనంటే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినారు? ఈ నెల మీరు బిల్లు కట్టుకోండి, వచ్చే నెల బిల్లు మేము కడతామని అన్నారా? అన్నామా లేదా? ప్రజలు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడిగా, అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాడు, అప్పుడు పిసిసి అధ్యక్షుడినే కదా అందరూ కార్యకర్తలు ఫాలో అయ్యేది. ముఖ్యమంత్రి గారు ఏది మాట్లాడితే దాన్నే దాదాపుగా మేమందరం పబ్లిక్ మీటింగ్స్లలో రిపీట్ చేస్తూ, లేకపోతే ఆయన మాట్లాడిన దాన్ని ఒక డిఫరెంట్ లాంగ్వేజ్లో మాట్లాడుతూ వచ్చినామా లేదా? ఈనాడు ఎంత యాక్వర్డ్ సిచ్యువేషన్ ఉంది ఒకసారి ఆలోచించండి. మనం బిల్లులు కడతామని వాళ్ళకి ఆశ చూపెట్టాం కదా,
చెప్పనుండే అప్పుడే మేము ప్రభుత్వానికి వచ్చిన తర్వాత 2 నెలలకి మేము అమలు చేస్తాం లేదా 3 నెలలకు అమలు చేస్తాం, కానీ 5 గ్యారంటీస్ ఖచ్చితంగా అమలు చేస్తామని అన్నామా లేదా? అవును, ఖచ్చితంగా ఇమీడియట్గా అమలు చేస్తా అని అన్నప్పుడు మనం ఇంకా నిడివి అడిగితే 3 నెలలు అని అడిగితే చాలా కష్టదాయకమైంది. రెండోది ఏంటంటే ఏవైతే ఆన్గోయింగ్ వెల్ఫేర్ మెజర్స్ ఉన్నాయో, రైతు బంధు ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఆసరా పెన్షన్స్ ఉన్నాయి, తర్వాత మిగతా స్కీమ్స్ ఉన్నాయి కదా, వీటిని మనం ఇమీడియట్గా అమలు పరచాలి. వాటిలలో జాప్యం అనేది ఈనాడు గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్స్లలో కానీ లేదా ప్రజలలో కానీ సమస్యలు ఉన్నాయి. ప్రజలు చాలా నిశితంగా ప్రశ్నలు వేస్తున్నారు. ఇప్పుడు మీరే మీ కార్యక్రమంలో జనంతో మనం అనే ఒక కార్యక్రమంలో ఎన్నోసార్లు అడిగారు కదా రైతులు ఏమైంది అని. లోయర్ లెవెల్ కార్యకర్తలను అయితే నానా బూతులు తిడుతున్నారు. వాడైనా ఏముండే ఏదో రకంగా సప్పో చేసి మాకు టైంకి రైతు బంధు ఇచ్చేదన్నాడు. ఇవాళ రబీ సీజన్ ఆల్మోస్ట్ ఒక మిడిల్ ఆఫ్ ది స్టేజ్కి వచ్చింది. ఈ దశలో కూడా మనం రైతు బంధు ఇవ్వలేకపోతే ప్రభుత్వాన్ని ప్రజలు హర్షిస్తారా? నేను సరే రైతు బంధు మనం పాయింట్ కేటీఆర్ సోనియా గాంధీ గురించి ఎస్ ఎగ్జాక్ట్లీ అంటే నేను అనేది అంటే సహేతుకమైనటువంటి విమర్శలాగా తీసుకోవాలి. దీన్ని ప్రభుత్వము సద్విమర్శగా గ్రహించి ఇమీడియట్గా ఈ ఎలక్ట్రిసిటీ బిల్స్ విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకొని ఒక ప్రకటన చేయాలి. ఈ నెల చివరి నుంచి, ఇప్పుడు వెంకటరెడ్డి గారు అన్నట్టుంది, ఈ నెల చివరి నుంచి మేము బిల్స్ ఇంప్లిమెంట్ చేస్తామని అన్నారు. సరే, కాకపోతే ఏంటంటే కేటీఆర్ ఎట్లా అంటదంటే తెల్లారక ముందే కూసే కోడి వినవా, ఇది మల్లెల వేళ అని, ఇది వెన్నెల మాసం అని, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని ఒక పాట ఉంది కదా. ఇగో ఇది అట్లాంటి టైప్ అనమాట. ఇతనికి సంయమనం లేదు, ఇతనికి ఓపిక లేదు, ఎప్పుడు ఏ రకంగా విమర్శించాలని లేదు. ఇతను ఏమంటే హీ అడ్రసెస్ ది గ్యాలరీ, అందరూ చప్పట్లు కొట్టడానికి ఇతను మాట్లాడతాడు తప్ప నేను మాట్లాడే మాటలలో ఏదైనా అర్థం ఉందా, సారం ఉందా అని పరిశీలించకుండా మాట్లాడే వ్యక్తి. అసలు ఈయన నోటి దురద వల్లనే ఇవాళ బీఆర్ఎస్ పైకి రాలేకపోతుంది. నిజానికి అయితే కొంత నిర్లిప్తత ఉన్న ఈ దశలో క్రమక్రమంగా పార్టీ పుంజుకోవాలి, చేసిన తప్పులను ఒప్పుకోవాలి, ప్రజావేదిక మీద అవును మా వల్ల ఈ తప్పులు జరిగినాయి, ఈ రకమైన విమర్శలు ఉన్నాయి, దీన్ని మేము సరిదిద్దుకుంటాం, ఈ రకంగా ఉంటుంది మా ప్రవర్తన, భవిష్యత్తులో ఈ తప్పులు చేయం అని చెప్పేటువంటి సమయమైన అతనికి ఉందా? ఆ నిజాయితీ అతనికి ఉందా? లేదు. అతను ఒక నిజాయితీ లేని రాజకీయ నాయకుడు అవడం వల్లనే అతని మీద ఇప్పుడు తను ఒక్కసారిని ఆలోచించాడా, నాకు ఏమి యోగ్యతలు ఉన్నాయి, ముఖ్యమంత్రి తర్వాత నేనే ఒక 2వ పొజిషన్లో ఉండడానికి నాకున్న అర్హత లేది అనే ఒక ఆత్మవిమర్శ చేసుకున్నాడా? ఇప్పటికీ చేసుకున్నాడా? పోనీ కనీసం తను సీనియరా, రాజకీయ అనుభవం ఉందా, ఏం చేసినాడండి? ఒక్కనాడు ప్రజాక్షేత్రంలో తిరిగే కెపాసిటీ ఉందా? పోనీ పాదయాత్ర చేసినాడా? ప్రజల సమస్యలను కనుక్కున్నాడా? అసలు ఏసీ 5 నిమిషాలు కట్ అయితే ఆయనకు నుదిటంతా చెమటలు వస్తుంది తెలుసా? ఆయన ఎన్నడన్నా ప్రజాసేవకు ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? ఈజ్ అన్ యాంటానిమ్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్. అయితే ట్విట్టర్లో మాట్లాడతాడు, అదా? ఈజ్ ఇట్ ఏ మోడ్ ఆఫ్ కమ్యూనికేటింగ్ విత్ ద పీపుల్? హీ ఈజ్ ఓన్లీ అన్ ఎలైటిస్ట్ లీడర్. సో ఆయన క్రిటిసిజం ఆ రకంగా చూడొద్దు. ఐ డోంట్ సపోర్ట్ హిమ్. రాదర్ మీరు నేను ఆ ప్రశ్న వేయాలి. ఏది? కరెంటు బిల్లుల విషయంలో కానీ, లేకపోతే రైతు బంధు విషయంలో కానీ, లేకపోతే ఆసరా పెన్షన్ల గురించి కానీ, నిరుద్యోగ భృతి గురించి కానీ, మహిళలకు ఇవ్వాల్సిన డబ్బుల గురించి కానీ మీరు నేను ప్రశ్నిస్తే యాజ్ ఎ జర్నలిస్ట్గా ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. వీఆర్ ది 4th pillar of the state. వీఆర్ సపోజ్ టు మనము దేశభక్తి గీతాలు పాడడానికో లేదా రాష్ట్రభక్తి గీతాలు పాడడానికో మనం ఇక్కడ లేము. మనకు మైక్ ఇచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా ప్రజల తరఫునే మాట్లాడతాం. దట్ ఈజ్ వై ప్రెస్ ఈజ్ ది పీపుల్స్ వాయిస్. ప్రజల తరఫున ఎవరైతే అట్టడుగున ఉన్నారో, అభివృద్ధి ఫలాలు అందని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున మాట్లాడడానికి 2-3 సంవత్సరాల్లో మళ్ళీ అధికారంలోకి వస్తామంటారు. ఎట్లా సరే, అది వాళ్ళ అత్యాశ. ఇప్పుడు ఎట్లుంటదంటే ఒంటె పెదవుల కోసము నక్క ఆశపడదట. ఒక ఒంటె నిలబడి గడ్డి తింటుంది, నక్క కింద వెయిట్ చేస్తుందన్నమాట. దాని పెదవులు ఇట్లా ఊలాడుతున్నాయి కదా, ఎప్పుడో ఒక క్షణంలో రాలి కింద పడితే నేను వాటిని తింటాను. అట్టనే ఇది అంత దురాశ అని అంటారు అనమాట. అంతే, అంతకంటే. ఇంకొకటి, ఈ టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మహేందర్ రెడ్డి మాజీ డీజీపీని ఆయనని పెట్టే అవకాశం ఉందన్నది ఒక వార్త. సో ఆయన పేరును కూడా ప్రపోజల్ లిస్ట్ లో పెట్టినట్టున్నారు, ప్రభుత్వం సిఫారసు చేసిందట. సో నిన్న ఆల్ పేపర్స్ లో అది క్వశ్చన్ మార్క్ కూడా లేదు, డైరెక్ట్ గా ఆయన పేరే రాసేది. తర్వాత మీరు కూడా కొన్ని వ్యూస్ తీసుకున్నారు, నేను ఒక రకంగా మాట్లాడినా, వేరే వాళ్ళు ఒక రకంగా మాట్లాడినా, రకరకాలుగా జరిగింది. మీ ఒపీనియన్ ఏంటి? ఒకటి రఘు, ఒక చిన్న విషయం చెప్తాను మీకు. ఒక అమెరికన్ కాంగ్రెస్లో ఒక సభ్యుడు రాజీనామా చేసిపోతున్నాడు. ఏమని, ఇంకా నేను చాలా కాలం కాంగ్రెస్లో సేవ చేసినాను, నేను ఇంకా వెళ్ళిపోదలుచుకున్నాను అని. అయితే అతని ఇంట్రొడక్టరీ స్పీచ్లో ఏం చెప్తాడంటే, సార్ ఏ పొజిషన్ అంటే పబ్లిక్ లైఫ్లో ఉన్న ఒక పొజిషన్ విల్ ఫాల్ వేకెంట్ ఇన్ 2 ways.
ఒకటి ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తి చచ్చిపోవడము, రెండోది ఆ వ్యక్తి రాజీనామా చేయడం. ఇన్ ది 2 అవైలబుల్ ఆప్షన్స్ ఐ హ్యావ్ చూజన్ ది సెకండ్ వన్, దట్ ఈస్ టు రిజైన్ అండ్ గో అని అంటాడు. అట్టనే ఇప్పుడు ఎవరెవరు పేర్లు సిఫార్సు చేసినారు అనేటువంటి ఒక ప్రాతిపదికను చూసినప్పుడు ఆ అవైలబుల్ క్యాండిడేట్స్లో ఎవరు బెస్ట్ అనేది మనం చెప్తాం. దిస్ ఈజ్ ఎనీబడీస్ కామెంట్ ఆన్ దాట్. సిమిలర్లీ ఇన్ ది రియల్మ్ ఆఫ్ కన్సిడరేషన్, ఎవరైతే జోన్ ఆఫ్ కన్సిడరేషన్లో ఉన్నారో వాళ్ళలో మహేందర్ రెడ్డి అనే వ్యక్తి ఈజ్ ఎ స్ట్రేట్ ఫార్వర్డ్, జెన్యున్లీ ఆనెస్ట్ అండ్ టు ది కోర్. ఐ నో హిమ్ పర్సనల్లీ, ఐ వర్క్డ్ అలాంగ్ విత్ హిమ్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏవైతే విమర్శలు నిన్న వచ్చినాయి చూస్తున్నారు కదా పోలీసుల తరఫున జరిగిన ఎక్సెస్ అని, దీనికి కారణం అక్కడ ప్రభాకర్ రావు అని ఒక అతను ఉండేది. అతను మా దగ్గర ఐజీ ఇంటెలిజెన్స్ అదే గ్రే హౌన్స్ దాంట్లో ఉండేది. ఆ తర్వాత అతనే మళ్ళీ రిటైర్ అయిన తర్వాత అతన్ని ఓఎస్డీగా అక్కడ కొంతకాలం అతన్ని ఐజీ ఇంటెలిజెన్స్గా కొనసాగించినారు. ఈవెన్ ఆఫ్టర్ రిటైర్మెంట్ బక్కా జడ్సన్తో మేము పిటిషన్ వేసిన తర్వాత ఇమ్మీడియట్గా అతన్ని తొలగించేసేసి అతనికి ఇచ్చినారు, అనిల్ కుమార్కి ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత ఏం చేసినారు, ఆ సందర్భంలో కొంతమంది ఆఫీసర్స్, ఈవెన్ టుడే దో ఐఎమ్ నాట్ ఏ గవర్నమెంట్ పీడర్ ఆర్ ఎనీబడి, బట్ స్టిల్ సమ్ ఆఫీసర్స్, ఆనెస్ట్ ఆఫీసర్స్, దే స్పీక్ టు మీ క్వైట్ ఆఫెన్. వాళ్ళ డిస్కషన్ అవుతుంది. దే టోల్డ్ మీ దట్ యు ఆర్ డన్ ఏ రైట్ థింగ్. అసలు హౌ కెన్ హీ హెడ్ అస్ అని. ఎందుకంటే ఒక రిటైర్డ్ ఆఫీసరు హెడింగ్ ఇంటెలిజెన్స్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్, ఇట్ ఈస్ టోటల్లీ అబ్రేసివ్. అట్లనే ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు ఏం చేస్తారు చెప్పండి ఆ గివెన్ సిచ్యువేషన్లో? హరీష్ రావు, మీరు మొన్న పెంటారెడ్డితో ఇంటర్వ్యూ చేసినారు. పెంటారెడ్డిని హరీష్ రావు ఏమన్నాడు, నేను నిన్ను పెట్టుకున్నది నువ్వు అన్ని పనులలో అడ్డు తగలడానిక, నువ్వు ఆడ సిగ్నేచర్ అంటే ఆడ సిగ్నేచర్ పెట్టు, నీ జీతభత్యాలు తీసుకొని వెళ్ళిపోమన్నాడు. ఏం చేస్తాడు? రిజైన్ చేసి వస్తాడా? చేసి వచ్చినాడా? సేమ్ ఈజ్ ద కేస్ విత్ మహేందర్ రెడ్డి ఆల్సో. వాట్ వుడ్ హీ డన్? అంటే డీజీపీ పోస్టుకు రాజీనామా పెడతారా? అంటే భార్యాభర్తల మధ్య చిన్న అరమరిక రాగానే రోజు విడాకులు తీసుకుంటారా? ఏం చేస్తారండి? ఆయనే తన చేతికి మట్టి అంటకుండా హీ హెస్ ఫంక్షన్. సో ఇన్ ఏ గివెన్ ఆప్షన్ ఐ వుడ్ ప్రిఫర్ మహేందర్ రెడ్డి రాదర్ దెన్ ఎనీ అదర్ పర్సన్. రెండోది, ఒక పోలీస్ ఆఫీసర్ అవడం వల్ల అతను ఒక సర్వేల్ స్కూల్లో చదివినాడు, మీకు తెలుసు అనుకుంటా. ఎగ్జాక్ట్లీ ఏ మెరిటోరియస్ పర్సన్, ఏ మ్యాన్ విత్ సమ్ కైండ్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ఇన్పుట్. ఎందుకంటే ఐ హ్యాడ్ డిస్కషన్స్ విత్ హిమ్ ఆన్ మెనీ ఇష్యూస్. మేము చాలాసార్లు పర్సనల్గా కలిసినాను ఆయనతోని, పర్సనల్గా మీటింగ్స్ జరిపినాను. ఆఫ్ కోర్స్ ఐ కెన్ ఆల్సో అసెస్ somebody's acumen, somebody's capacity. To speak to another ordinary person is different, and to speak to an advocate, that to an advocate of my standing, I can easily fathom their intellectual levels, their understanding, their decision making power, everything etc. So with that expertise I am saying that Mahendra Reddy would be the right choice. కాకపోతే ఈ ప్రభుత్వము ముందు ఫస్ట్ అతన్ని అపాయింట్ చేసిన తర్వాత అతనికి కొన్ని విషయాలు చెప్పాల్సి ఉంటుంది ముఖ్యమంత్రి. అయ్యా, మన ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్ ఇస్ లైక్ దిస్, ఆర్ కమిట్మెంట్ ఇస్ దిస్, ఆర్ ఆబ్జెక్టివ్ ఇస్ దిస్ అని ఒక ఎజెండా వారికి ఇచ్చి దాన్ని అమలు చేయమని అనాలి. కెన్ హీ గో బియాండ్ ది ఎజెండా దట్ ఈస్ సెట్ బిఫోర్ హిమ్? ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి? ఐపీఎస్ ని పెట్టడం వల్ల ఏంది ఉపయోగం? ఒకటి ఏంటంటే అసలు ఇప్పుడు ఈ దొంగతనాలు జరుగుతున్నాయి కదా, ఈ పత్రికలలో ఈ పేపర్లు లీకేజీలు అవి ఇవన్నీ కొద్దిగా సాగిపోతాయి. అసలు టు బీ ఫ్రాంక్ విత్ యూ, అంటే ఇఫ్ ఎనీబడి వర్ టు ఆస్క్ మై పర్సనల్ ఒపీనియన్ ఆన్ అపాయింట్మెంట్ ఆఫ్ వైస్ ఛాన్సలర్స్, అపాయింట్మెంట్ ఆఫ్ టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎట్సెట్రా, ఐ వుడ్ ప్రిఫర్ అన్ అకాడమిషియన్. బట్ అన్ఫార్చునేట్లీ ఇన్ ఆర్ కంట్రీ అకాడమిషియన్స్ ఆర్ వెరీ టిమిడ్ ఫెలోస్. వీళ్ళకి పూర్ సోషల్ నాలెడ్జ్ ఉంటుంది, వీళ్ళకి ఏమాత్రము లౌక్యం ఉండదు. వీళ్ళంతా ముక్కుసూటిగా పోయి ఏం చేస్తారంటే అన్ని అట్టల్ ఫ్లాప్ చేస్తుంటారు. ఇప్పుడు ఇంటెలెక్చువల్స్ మన దగ్గర నిజంగా కనుక ధైర్యవంతులు ఉండి ఒక పద్ధతి ప్రకారంగా ఉండుంటే ఒక 3-4 పేర్లు ఎందుకు వస్తుంది? ఒక ఆకునూరు మురళి, ఒక కోదండరాం పేరు ఎందుకు వస్తుంది? ఇంకా లేరా? రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ లేరా? రిటైర్డ్ ప్రొఫెసర్స్ లేరా? రిటైర్డ్ వాళ్ళు లేరా? అంటే ఆ కమిట్మెంట్ కనపడదు. కాబట్టి ఐపీఎస్ ఆఫీసర్లను, ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టడం పరిపాటు అవుతుంది. అంటే ఈయన గివెన్ ఆప్షన్ ఈజ్ ది బెస్ట్ పర్సన్ టు బి అపాయింటెడ్ అని నా వ్యూ. సో ఇంకోటి, కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఇన్వెస్టిగేషన్, విజిలెన్స్ ఎంక్వైరీ అంటున్నారు. బట్ అక్కడ జరుగుతున్నది ఓన్లీ ఆన్ మేడిగడ్డ. మనం ప్రతిరోజు మేమైతే రోజు నేను మాట్లాడుతూనే ఉన్నా, మీరే కాదు ఎనీ రైట్ మైండెడ్ సిటిజన్ ఎవరైతే కాంగ్రెస్ యొక్క రాజకీయాలను గత 3-4 ఇయర్స్ నుంచి పరిశీలించినారో, ఎవరైతే ప్రభుత్వ మార్పును గ్రహించినారో, ఎవరైతే బీఆర్ఎస్ యొక్క అరాచకాలు, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగిన అవినీతిని నిశితంగా పరిశీలించినారో, వాళ్ళు ఎవరికైనా ఈనాడు కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు చాలా
జుగుప్సాకరంగా ఉంది, చాలా బాధాకరంగా ఉంది. ఒక రకంగా వీళ్ళు ఏదో ఒక ఉద్దేశంతో, అంటే ఏదో రకంగా మెగా కృష్ణారెడ్డిని సేవ్ చేయడానికే ఈ పని చేస్తున్నారు అన్నటువంటి ఒక ఆలోచన, ఆ భావన ఈనాడు గ్రాస్ రూట్ లెవెల్ వరకు ప్రతిరోజు పేపర్లో మేడిగడ్డ బ్యానర్ ఐటమ్ గా ఉంటున్నది. అసలు ఎట్లా సార్, ఎట్లా బ్యానర్ ఐటమ్ గా ఉంటున్నది, బాగానే ఉంది, కానీ అక్కడికే పరిమితం అవుతున్నది. అట్లా కాదండి. ఇప్పుడు ఎట్లుంటుందంటే ప్రతిపక్షంలో ఒక మాట, అధికార పక్షంలో ఒక మాట అనేది ఉండద్దు. అసలు యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గారికి పర్సనల్గా ఐ ఫీల్, అంటే నా అంతరాత్మ ప్రబోధం ప్రకారంగా నాకు ఆయన అర్థమైన మేరకు నేనేమనుకున్నానంటే, రేవంత్ రెడ్డి గారికి తప్పకుండా ఈ ప్రాజెక్టు సంబంధించిన ఈ ఇష్యూస్ని, ఈ స్కాండల్ అంతా తీసుకుపోయి సిబిఐకి ఇవ్వాలనే ఉంటుంది. కానీ మిగతా వాళ్ళు ఉన్నారు చూస్తున్నారా మంత్రులు, అంటే సీజన్డ్ సోకాల్డ్ సీనియర్స్ అని, వీళ్ళకి మెగా కృష్ణారెడ్డితో ఉన్నటువంటి అనుబంధం దృష్ట్యా వాళ్ళు ప్రెషర్ పెట్టి ముఖ్యమంత్రి ద్వారా ఈ జ్యుడిషియల్ కమిషన్ అనిపిస్తున్నారేమో నాకు ఒక చాలా పెద్ద అనుమానం ఉంది. ఎందుకంటే ఐ ఫీల్ సమ్ టైమ్స్ ది బిహేవియర్ ఆఫ్ రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ ట్రూ రిఫ్లెక్షన్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ. ఆయన మనస్తత్వానికి, ఆయన తీసుకునే నిర్ణయాలకు కొన్నిటికి ఆయన ఏదో ఒక రకమైన ప్రెషర్లో ఉండి నిర్ణయాలు తీసుకుంటున్నాడా అనేటువంటి ఒక భావన వస్తుంది. ఎందుకంటే అంత కటువుగా మాట్లాడినటువంటి వ్యక్తి జనరల్గా యాజ్ ఐ నో, అంటే మనం అతన్ని పరిశీలించిన విధానాన్ని కనుక చూస్తే ఆయన ఏదైనా చెప్తే ఖచ్చితంగా చేసి తీరుతాడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిపర్కుషన్స్. దానివల్ల ఏం జరుగుతుంది అనేది పరిశీలించకుండా నిర్ణయాలు తీసుకునే ఒక వ్యక్తి సడన్గా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగానేమో సిబిఐకి ఇవ్వాలని గొంతెత్తి మాట్లాడిన వ్యక్తి సడన్గా ఇది జ్యుడిషియల్ కమిషన్కి ఇస్తాము అని అనడం వెనక చాలా దారుణమైన, జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా ఓన్లీ ఆన్ మేడిగడ్డ ఎట్లా పెడతారు, టోటల్ కాళేశ్వరం అదే కదా. మనం ఇప్పుడు ఒక కాంగ్రెసే కాదు కదండి, ఈవెన్ ప్రతిపక్ష బీజేపీ కూడా ఏమన్నారు, ప్రైమ్ మినిస్టర్ ఏమన్నాడు, జేపీ నడ్డా ఏమన్నారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ హెస్ బికమ్ ఎన్ ఏటీఎం ఫర్ ది కేసీఆర్ ఫ్యామిలీ అని అన్నారు. మనం అదే అన్నాం కదా, కేసీఆర్ ఫ్యామిలీ తప్ప ఎవడు బాగుపడలేదు, ఒక ఎకరాకు అదనంగా భూమి రాలేదు, సిబిఐకి ఇచ్చి తాట ఒల్చాలి వీళ్ళది, తోలు తీయాలని అన్నామా లేదా అని సడన్గా మనం మారితే ప్రజలు ఈనాడు ఏమర్థం చేసుకుంటారు అంటే అవినీతి పట్ల ఈ ప్రభుత్వానికి పెద్దగా సీరియస్గా లేదు అని అనిపిస్తుంది. అంటే ప్రజలకి ఎట్లాంటి డౌట్ రాకుండా ప్రతిరోజు పేపర్లో వస్తున్నది ఏంటంటే, ఇగో ఇట్లా మొత్తం చేశారు, ఇట్లా చూడండి విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది. ఈ విజిలెన్స్ చేసిన ఎంక్వైరీ అంతా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆల్రెడీ చేసింది. 3 రోజులు వాళ్ళు వచ్చి ఇప్పుడు అంతా రిపోర్ట్ ఇచ్చేసినారు. వాళ్ళ రిపిటేషన్ అండి. దేర్ ఇస్ నో రీజన్ టు డౌట్ ది రిపోర్ట్ గివెన్ బై నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ. యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ దట్ పాయింట్. లేదా ఇంకో రకంగా అంటే నువ్వు సిబిఐకి డైరెక్ట్గా ఇస్తే దే విల్ చూస్ దేర్ ఓన్ ఆపరేటర్స్ యాజ్ టు హౌ టు గెట్ టు ది ఫ్యాథమ్ ఆఫ్ ది ఇష్యూ. వాళ్ళ ఓన్ ఎక్స్పర్ట్స్ని పెట్టుకొని వాళ్ళ వ్యూస్ తీసుకొని వాళ్ళ రకంగా వాళ్ళు ప్రొసీడ్ అవుతారు. సిబిఐ ఈజ్ ఎ వెరీ బిగ్ ఆర్గనైజేషన్. తర్వాత రెండోది ఏంటంటే రఘు, మభ్యపెట్టడము, నటించడం అనేవి తాత్కాలిక ప్రయోజనాలకే ఉపయోగపడుతుంది తప్ప లాంగ్ రన్లో ఉపయోగపడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏడ్చెప్పోరండి, బయటికి తీసుకొని పోయి చందమామ రావే జాబిల్లో చందమామ వస్తున్నాడు అంటే 1 రోజు 2 రోజులు అమ్ముతాడు. 4 రోజుల తర్వాత నువ్వు చందమామని చూపెట్టు, ఎవరిని చూపెట్టినా వాడికి అర్థమైపోతుంది ఇది డొల్లతనం, అంటే ఈ మాటల్లో ఉన్న డొల్లతనం పడుతుంది. ఇట్లనే ప్రజలు కూడా రోజు మేడిగడ్డ ప్రాజెక్టు గురించి రోజు పత్రికల్లో వస్తూ కూడా కాలు 1 ఇంచు కూడా ముందుకు గదలకపోతే ప్రజలు ఏమర్థం చేసుకుంటారు అందరూ. రెండోది ఏంటంటే రఘు, ఒక ముఖ్యమైన విషయం, ఎవడైతే పచ్చి అవినీతి పరులో, ఎవరైతే కాళేశ్వరం ప్రాజెక్టును అవినీతి గుంతలో చేర్పించినారో అట్లాంటి అధికారులను ఒక్కడైనా మార్చినాడా? ఆ మురళీధర్ రావు అవసరమా? అతను పక్కనే కూర్చుంటారు. 15 ఏళ్ళు అయిందండి, రఫ్లీ అబౌట్ 1.5 decade సిన్స్ హీ హాజ్ రిటైర్డ్. అంటే ఈ రాష్ట్రంలో ఒక ఇంజనీరే లేడా? తెలంగాణ ఇంజనీర్ల అవమానపరచడం కాదా? ఈ రిటైర్డ్ ఫెలోస్ ఎందుకండి? వాట్ ఈస్ దేర్ కమిట్మెంట్? నేను అడుగుతున్న ఒక ప్రశ్న, వాళ్ళని ఎందుకు ఉంచినాడు? ఇంకా తెలుసా, ప్రభుత్వంలో ఒక జీవో ఉంది, జీవో నెంబర్ 55 అని. దాంట్లో గత ప్రభుత్వమే ఒక రూల్ ఏం చేసిందంటే రిటైర్డ్ ఫెలోస్ని ఎవరిని కంటిన్యూ చేయొద్దు అని ఉంది. దాని బేసిస్ మీదనే మేము మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో కూడా కొంతమంది రిటైర్డ్ ఆఫీసర్ని పెట్టినారు, వీళ్ళని తొలగించాలని నేను బక్కా జడ్సన్తో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ పిటిషన్ వేసిన. వెన్ ఇట్ కేమ్ అప్ బిఫోర్ ది దెన్ చీఫ్ జస్టిస్, ఈ ఆస్క్ మీ వై ఆర్ యూ అగైన్స్ దిస్ రిటైర్డ్ ఆఫీసర్స్ అని. నేను అన్నాను, ఐ ఆమ్ నాట్ అగైన్స్ ది రిటైర్డ్ ఆఫీసర్స్, ఐఎమ్ వరీడ్ అబౌట్ ది ఫేట్ ఆఫ్ దిస్ యంగ్స్టర్స్. ఇప్పుడు క్యాడర్లో ప్రమోషన్ రావాల్సిన వ్యక్తులను కాదని వాళ్ళ నెత్తి మీద నిన్న మొన్నటి దాకా వాడి పీడనకే గురైనాం కదా, వాడి వల్లనే ప్రజలు చాలా నానా ఇక్కట్లు పడ్డారు కదా, మళ్ళీ వాడినే ఎట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఉంచిన తర్వాత ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? క్యాడర్లో కిందోడికి ప్రమోషన్ రాదు,
కొత్తగా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావు కదా. అదంతే కదా. ఇప్పుడు నువ్వు ఎట్లా హౌ డు యూ ఎన్హాన్స్ ది మోరల్ ఆఫ్ ది క్యాడర్ బై గివింగ్ ప్రమోషనల్ అవెన్యూస్. వాట్ ఈస్ ప్రమోషన్, హౌ ఇట్ హెస్ బీన్ ఇంటర్ప్రిటెడ్ బై ది సుప్రీం కోర్ట్. ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు ఎన్హాన్స్ ది మోరల్ ఆఫ్ ది ఆఫీసర్. ఇప్పుడు మీరు కష్టపడి పనిచేస్తున్నారండి, ఒక రిపోర్టర్ అవుతారు, ఆ తర్వాత సీనియర్ సబ్ ఎడిటరో లేకపోతే బ్యూరో చీఫ్ అవుతారు, ఆ తర్వాత ఎడిటర్ అవుతారు, న్యూస్ ఎడిటర్, అట్లా రకరకాలుగా మనం ఎదుగుదల అనేది మనది ఉంటుందా లేదా. ఎప్పటికీ ఎక్కడ వేసిన గోంగాళి అక్కడే ఉంటే ఇంకా మనిషిలో ఏ రకమైన ఆసక్తి ఉంటుంది? అది రొటీన్ కదా, మొనాటనస్ కదా ఫంక్షనింగ్. సో ఇంకొక ప్రధానమైన పాయింట్, ఈ మధ్య చాలా అపాయింట్ అవుతున్నారు రేవంత్ రెడ్డి పేషీలో కావచ్చు, ముఖ్యమంత్రి పేషీలో కావచ్చు, అండ్ బయట సలహాదారులుగా. సో ఈ సామాజిక వర్గాల వరకు ఏమైనా సమన్యాయం జరుగుతున్నట్టుగా మీకు అనిపిస్తున్నదా? ఏమి లేదు, సమన్యాయం లేదు. అసలు అపాయింట్మెంట్స్లలో ఏ రకమైన ఆబ్జెక్టివిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని ఏ పోస్ట్కి ఎందుకు అపాయింట్ చేస్తున్నారో ఎవడు అబ్బకు తెలియదు. వాళ్ళకున్న టాలెంట్ కానీ, వాళ్ళకున్న గొప్ప ట్రాక్ రికార్డ్ కానీ, వాళ్ళ క్యారెక్టర్ కానీ ఏ రకమైన అనాలిసిస్ జరగట్లేదు. దీస్ అపాయింట్మెంట్స్ ఆర్ నాట్ ఇన్ వాళ్ళని రిక్రూట్ చేస్తున్నారు. నో కోటరీ అంటే ముఖ్యమంత్రికి దగ్గర అనుచరులుగా ఉన్న వ్యక్తులకి ఏదైనా అవకాశం వస్తుంది, ఫస్ట్ పాయింట్. తర్వాత రెండవది ఏంటంటే కంపల్సరీగా ఏ వ్యక్తికి అపాయింట్మెంట్ రావాలన్నా వాడు గత తెలుగుదేశం పార్టీ లోపల ఏదో ఒక రకంగా సన్నిహితంగా ఉండాలి ముఖ్యమంత్రికి. లేకపోతే ఆయనకు కాంగ్రెస్ క్యాడర్స్తో అంత పెద్ద గ్రాస్ రూట్ లెవెల్ టచ్ లేవు. Of course, though he held the post of PCCI, he was never, grown in the Congress organization right from పార్టీ కార్యకర్త స్థాయి నుంచి ఎదిగి వచ్చిన అంచలంచలుగా ఎదిగిన వ్యక్తి కాదు. ఆయన తెలుగుదేశం పార్టీలో అంచలంచలుగా ఎదిగాడు కాబట్టి తెలుగుదేశం యొక్క అన్ని క్యాడర్లలో ఉన్నటువంటి వ్యక్తులతో ఆయనకు సన్నిహితమైన సంబంధం ఉంది. సో ముఖ్యమంత్రికి తనకు నమ్మకం ఉన్న వ్యక్తులను చూస్ చేసుకునే అధికారం ఉంది. కానీ ఇప్పుడు ఈ అవకాశాల కోసం అని చెప్పేసి ఇప్పుడు నువ్వు గుర్రాన్ని ఏరుకోవట్లేదు, గాడిదని ఏరుకోవట్లేదు, నువ్వు కంచెర గాడిదలు ఏరుకుంటున్నావు. అది అక్కడ బాధాకరమైన విషయం. అంటే వాడు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేసి ఉండాలి, కాంగ్రెస్లో చేరి ఉండాలి. సో వీడు గుర్రము కాదు, గాడిద కాదు. ఈ కంచెర గాడిదలను ఏరుకొని పెట్టడం వల్ల పార్టీకి ఏ రకంగా ఉపయోగపడుతుంది? వాళ్ళ అర్హతలు ఏమైనా పరిశీలనకు వస్తున్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అపాయింట్ చేసిన వాళ్ళు అందరున్నారు కదా, మనం ఒక విషయం చెప్తాను రఘు, ఏమనుకోవద్దు. అంటే మై వ్యూ ఆఫ్ దీస్ థింగ్స్, ఇవాళ ప్రజావాణి అని ఒక లాఫ్టీ ప్రోగ్రామ్ పెట్టినాం కదా, ప్రజల యొక్క సమస్యలను నేరుగా ప్రభుత్వ పాలనను ప్రజల దగ్గరికి తీసుకుపోతామని ఒక ప్రోగ్రాం పెట్టినాం కదా. ఈ రకమైన ప్రజాసేవలో అంకితమైన ఒక వ్యక్తిని దానికి ఇన్ఛార్జ్గా పెట్టొచ్చు కదా. అక్కడ ఆఫీసర్లే ఉంటున్నారు, ఎవడు రిప్రజెంటేషన్ ఇస్తున్నాడో తెలియదు, ఏ సమస్య సాల్వ్ అవుతుందో తెలియదు, వాడు ఎందుకు వస్తున్నాడో తెలియదు, వచ్చినోడే వస్తున్నాడు, ఇచ్చినోడే రిప్రజెంటేషన్ ఇస్తున్నాడా? అసలు ఏమన్నా ఉందా? హ్యాజ్ ఇట్ క్యారీడ్? వస్తున్నారు లేదా? ఇప్పటిదాకా ప్రతి వారం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారా లేదా? ఉన్నారు. అంటే ఇప్పుడు మీరే మొన్న ఒక ఇంటర్వ్యూ చేసినారు, ఎవరు వాళ్ళ పబ్లిక్ వీళ్ళ ఫిజికల్ ఇన్స్ట్రక్టర్స్ వాళ్ళు. ఆ కేసు నేను డీల్ చేసిన యాజ్ అ గవర్నమెంట్ పీరియడ్. అది చాలా అన్యాయం తెలుసా, వాళ్ళకి జరుగుతున్న అన్యాయం చెప్పలేదు. మరి వాళ్ళే ఏమని రిమైండ్ చేస్తున్నారు, మాకు ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు మేము కలిసినప్పుడు మా సమస్య సాల్వ్ చేస్తా అని అన్నాడు అని చెప్తున్నారు. మరి మీ మాటకు వాల్యూ ఏంది? ఇప్పుడు విశ్వసనీయత అనేది ఒకటి అవసరమా లేదా ప్రజాసేవలో? Credibility is an important factor. If you redeem your promise, people will trust you. Why Dr. Chennareddy was believed so much? Why Dr. Y.S. Rajashekar Reddy was believed so much? మీకు గుర్తుందా, చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంఎం హాషిమ్ అని అతను ఉంటే, అతను ఎప్పుడూ అతనితో కలిసి పనిచేసిన వ్యక్తి, అతనికి రాజ్యసభ టికెట్ ఇచ్చినాడు. అంటే నేను అనేది అంటే యూ షుడ్ రెస్పెక్ట్ లాయల్టీ, అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ ఆల్సో రెస్పెక్ట్ టాలెంట్. ఇప్పుడు కేవలము ఒక క్రైటీరియన్ పెట్టుకొని, ఇంకొక విషయం ఏంటంటే ఈ అపాయింట్మెంట్స్లో 70% అయితే సమైక్యవాదులన్నా ఉన్నారు, లేకపోతే టీడీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. నీకు నికార్సైన తెలంగాణ వాదులు ఎవడున్నాడు? ఒక్కడి పేరు చెప్పు, ఒక్కడి పేరు చెప్పాయా? రేవంత్ రెడ్డి గారు చేసిన అపాయింట్మెంట్లలో నికార్సైన తెలంగాణ వాడు ఫలానా వాడు అని ఒక్క పేరు చెప్పు. లేకుంటే ఒకవేళ ఎవడన్నా ఉన్నా నోట్లో మాట రానివాడు ఉన్నాడు. డూడు బసవన్నలు ఉన్నారు, గంగిరెద్దులు ఉన్నారు. అంటే నిజంగా టాలెంటెడ్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ లేరా? ఇది ఒక సముద్రం. ఈ పార్టీలో పార్టీ కోసం కృషి చేసినటువంటి కార్యకర్తలు లేని మంది ఉన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ డిస్కౌంటెంట్ అనేది వస్తుంటుంది పార్టీలో. మెల్లగా ఈ అసంతృప్తి జ్వాలలు అనేది ప్రవహిస్తాయి. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న వేస్తారు, ఏమని, శరత్ గారు మరి మీరు పార్టీలో ఉన్నారు కదా, ఈ రకంగా మాట్లాడితే మీకు రేపైనా ఇబ్బంది వస్తుందా అని అంటారు. ఇబ్బంది వ్యక్తిగతాలు వేరండి. ప్రజా జీవితంలో మనం ఉన్నప్పుడు వ్యక్తిగతమైనటువంటి కాంక్షలను దృష్టిలో పెట్టుకొని విమర్శలు చేయొద్దు. మనం ఏ మాట మాట్లాడినా కానీ దాన్ని ప్రజాహితం పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి. ఒక పార్టీ మనాలంటే ఎవరు కావాలి?
పార్టీకి డెడికేటెడ్ వర్కర్సే కావాలా? వద్దా? ఇప్పుడు ముఖ్యమంత్రి క్యారిడార్లలో తిరిగే నలుగురికి తేపుకో పోస్ట్ ఇస్తుంటే ఏం ప్రయోజనం అండి? తర్వాత నిన్నగాక మొన్న ఓడిపోయిన వాళ్ళకి ఎట్లా మళ్ళా ఎడరేషన్ జరుగుతుందండి? అంటే ఇప్పుడు ఆ టికెట్ కోసం కృషి చేసిన వ్యక్తి ఒకటి ఉంటాడు కదా, మా పార్టీలోనే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్యే టికెట్ ఉంది, మనం ఒక ఏ అనే వ్యక్తికి ఇచ్చినాము, బీసీడీలు ఉన్నారు కదా, ఆ టికెట్ నాకు కావాలా అని చెప్పేసి ఇప్పుడు ఏ మనం ఇచ్చినాము, ఈయన పెద్ద గొప్ప గెలుపు గుర్రం అని ఇచ్చినాం, ఆయన ఓడిపోయినాడు, చితికిల పడ్డాడు, మళ్ళీ ఆయనకి ఎట్లా పోస్ట్ ఇస్తారండి? ఆయన కోసం ఆ పదవి కోసం కొట్లాడిన ఇంకో 2-3 ఉన్నారు కదా, వాళ్ళలో ఎవరికన్నా అయ్యో ఎవరికైతే మనం నిజంగా ఇవ్వలేకపోయినామో మన రాజకీయ కోణాలలో ఆలోచించినప్పుడు అట్లాంటి వాళ్ళ తరఫున ఎందుకు ముఖ్యమంత్రి గారు దృష్టి సారించట్లేదు అనేది ఒక చాలా బాధాకరమైన విషయం. ఇంకొకటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి విదేశీ టూర్ని ఎట్లా చూస్తున్నారు? ఆయన ఇంగ్లీష్ మీద పెద్ద ట్రోల్స్ చేశారు ఎవరు, వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు. అంటే కేటీఆర్ బాగా పోష్గా ఇంగ్లీష్ మాట్లాడతాడు, వీళ్ళకి ఇంగ్లీష్ వస్తలేదన్నది ఒకటి. రెండోది ఈ గౌతమ్ అదానీకి సంబంధించిన భేటీ, ఆయన 12,000 కోట్ల పెట్టుబడులు, దీన్ని కూడా చర్చకు తీసుకొచ్చారు. రాహుల్ గాంధీ ఏమో వ్యతిరేకిస్తాడు, మీరేమో పోయి అదానీతో ఉన్నారు, అంటే మీరు మోడీతో దగ్గరగా ఉన్నారు అన్న ఒక లైన్ని ఆడదాకా తీసుకొచ్చారు. ఒకటి రఘు, ఐఎమ్ ఆల్వేస్ బిట్ డౌట్ఫుల్ ఆర్ స్కెప్టికల్ అబౌట్ ది ప్రయారిటీస్ ఆఫ్ ద గవర్నమెంట్. ప్రభుత్వానికి ఏవి ఇంపార్టెంట్ విషయాలు, కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం ఏ వేటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అంటే ఒక ఎజెండా తీసుకోవాలి కదా, ఐటమ్ నెంబర్ 1, ఐటమ్ నెంబర్ 2, ఐటమ్ నెంబర్ 3, ఐటమ్ నెంబర్ 4 అని ఉండాలి కదా. మనము ఒక గొప్ప మేనిఫెస్టో ఇచ్చినాం, గొప్పగా అంటే ఒక 60-70 పేజీల మేనిఫెస్టో ఇచ్చినాము. అందులో మనం అమలు పరచాల్సినది ఇమ్మీడియట్గా ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాలు ఏమున్నాయి, వాటి మీద దృష్టి సారించి ఒక నెల రోజులో ఒక 1.5 మంత్ కాన్సన్ట్రేట్ చేసి వాటిలలో కొన్ని మనం ఫుల్ఫిల్ చేసేసి ఆ తర్వాత మిగతా విషయాలు ఆలోచిస్తే బాగుంటుంది. నాకు చెప్పండి, భారతదేశంలో అంటే వనరుల అవసరం ఉంది, ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలి, ఫారిన్ క్యాపిటల్ రావాలా, ఇవి దీంట్లో డౌట్ లేదు, దిస్ ఆబ్జెక్ట్ కెనాట్ బి డౌటెడ్. బట్ ఎట్ ద సేమ్ టైం ఈ భారతదేశ చరిత్రలో ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత నెల రోజులకో 15 రోజులకో ఫారిన్ కంట్రీకి పోయి ఫారిన్ టూర్ చేసిన ముఖ్యమంత్రి ఒక్కడి పేరు చెప్పగలవా? ఇంతమంది ముఖ్యమంత్రి ఒక సక్సెస్ అయితే వచ్చింది కదా. సక్సెస్ ఈజ్ నాట్ ద క్వశ్చన్ అండి, సక్సెస్ వుడ్ హావ్ బీన్ దేర్ ఈవెన్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఆల్సో. ఇప్పుడు సేల్స్ రిప్రజెంటేటివ్ జాబ్ కనుక మీరు వెళ్తే, ఐ మీన్ ఐ బీన్ టు దట్ పర్టికులర్ ఫీల్డ్, ఎందుకంటే మాకు జర్నలిజంలో అడ్వర్టైజ్మెంట్ కూడా చెప్తారు. అంటే ఒక సేల్స్ రిప్రజెంటేటివ్కి ఒక టార్గెట్ ఇస్తారు, అంటే 100 మార్కులు తెచ్చుకోవాలని. అయితే ఆ పర్టికులర్ పోస్టులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెక్స్ట్ ఫార్మాస్యూటికల్స్ అని ఉంటుంది, తర్వాత షావాలిస్ అండ్ కంపెనీ ఉంటుంది, వాటికి నేను సేల్స్ రిప్రజెంటేటివ్గా పనిచేసిన. మా బాసెస్ మాకేం చెప్తారంటే, చూడు 60 మార్కులు అయితే నీకు ఈజీగా వచ్చేస్తాయి. ఎందుకు? బికాస్ ది కంపెనీ హ్యాస్ గాట్ ఎ గుడ్ నేమ్, ది కంపెనీ హ్యాస్ గాట్ నేమ్ అండ్ ఫేమ్. సో నీ కృషి ఎక్కడ ఉండాలి? ఈ 40 మార్క్స్లలోనే. నిన్ను తీసుకొచ్చేది నువ్వు కొత్తగా మాకు ప్రోడక్ట్ ఒక పర్చేజర్ని ఇంట్రడ్యూస్ చేస్తావని కాదు, మేము ఆల్రెడీ వీ హ్యావ్ అకంప్లిష్డ్ 60% టార్గెట్, ది 40 మార్క్స్ యూ షుడ్ యాడ్ అని అంటారు. అట్టనే కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఎవరున్నా, ఎవరు విదేశాలకు పోయినా ఈ క్యాపిటల్ వచ్చి ఉండేది. దీనికి వ్యక్తిగతంగా గత అనుభవము, గతంలో ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏదేం తోడ్పడట్లేదు కదా. ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి పోతే ఈవెన్ శ్రీధర్ బాబు ఒక్కడి పోతే రాకపోనా, లేకపోతే ముఖ్యమంత్రి గారు కాక లేకపోతే కోమటిరెడ్డి శ్రీధర్ బాబు పోతే రాకపోనా, ఓన్లీ ముఖ్యమంత్రి గారే పోయి అక్కడ తెచ్చిన అంటే ఏమి పాతాళంలో ఉన్న గంగను పైకి తీసుకొచ్చిన భగీరథుడా? ఎట్లా, ఏ రకంగా ఆలోచించాలి? అది అవసరమా ఇప్పుడు ఈ దశలో? ఒకసారి ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు ఇవాళ ప్రజలు నీకు రోజువారీగా అకౌంట్ అడుగుతున్నారు, గతంలో ఉన్న ప్రజలున్నారా? ఇవాళ ఎట్లా ప్రశ్నలు వేస్తున్నారు? ఇవాళ మీరు నేనే ప్రజాక్షేత్రంలో పోవాలన్నప్పుడు ప్రశ్నల వర్షం కురుస్తుంది కదా, ఏమైంది మా బంధువు, ఏమైంది అది ఇది అని. ఈ దశలో ముఖ్యమంత్రి గారి ప్రయారిటైజేషన్స్ ఏముండాలా చెప్పండి. సరే, ఇప్పుడు ఈ ఇంగ్లీష్ మీద మీ అభిప్రాయం ఏంటి? సరే, ఇంగ్లీష్ ఈజ్ అ లాంగ్వేజ్ టు ఎక్స్ప్రెస్ సమ్ ఐడియాస్ అండి. ఐ డోంట్ కేర్ అబౌట్ ఆల్ దట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ఎ ట్రాష్. ఆ రకమైన ముఖ్యమంత్రి మీద విమర్శ చేసి ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చేటువంటి మాటలు ఆ ఒక దిగజారుడు రాజకీయ నాయకుడు కేటీఆర్కే వర్తిస్తాయి, కేటీఆర్ కోటరికే వహిస్తుంది. దట్ ఈస్ వన్ పాయింట్. ఇంకోటి మీరు అదానీ గురించి అడిగినారు కదా. ఎస్, అదానీ అనేది ఒక ఇష్యూ ఇన్ ది ఇట్ షుడ్ బి డిస్కస్డ్ ఇన్ ది పార్టీ లెవెల్. ఇప్పుడు అదానీ అనేటువంటి ఒక విషసర్పము ఢిల్లీలో తలబెట్టింది, కాళ్ళేమో దాని తోకంతా రాష్ట్రాలలో విభజించబడ్డది. అంటే మనము ఢిల్లీలో కేంద్ర నాయకత్వము మా మల్లికార్జున్ ఖర్గే గారు, తర్వాత రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, తర్వాత నేషనల్ లీడర్స్ అందరూ
అదానీని ఢిల్లీలో తిడతారు. ఏమండి, అంటే వాడు చేస్తున్నటువంటి దురాగతాలు, వాడు మొత్తం ఇండస్ట్రీస్ అన్నిటిని వాడే క్యాప్చర్ చేశాడు. ప్రతి ఇండస్ట్రీలో వాడు స్ప్రెడ్ అయినాడు. కమ్యూనికేషన్లో వాడే, ఓడరేవుల్లో వాడే, రైల్వేలలో వాడే, వాడు ఒక రకంగా ఆ అవినీతి సామ్రాజ్యాన్ని స్థాపించినాడు. వాడిని ఢిల్లీలో తిడతాము అంటే తల ఏమో శత్రువు, తోక మిత్రుడా? చెప్పండి. ఇప్పుడు వాళ్ళకి తెలియకుండా ఎట్లా ఉండదు కదండి. ఏది మీ పార్టీ హైకమాండ్ తెలియకుండానే వ్యవహారం అంతా జరుగుతుందా సార్? పార్టీ హైకమాండ్ ప్రతిదీ ముఖ్యమంత్రి తన పాలసీ మ్యాటర్ ఇదంతా తెలియకుండా అలా కాదు. సారీ, ది కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్స్ విల్ ఎంజాయ్ అబ్సల్యూట్ ఫ్రీడమ్. ఇట్ ఈస్ ఫర్ ది చీఫ్ మినిస్టర్. యాక్చువల్లీ నేనేమనుకున్నాను అంటే ఇది ఒక బోనఫైడ్ ఎర్రర్ అని అనుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారు అదానితో పెట్టుకున్నటువంటి వ్యవహారాల మీద ఆయన ఆలోచించకుండానే ఇది జరిగిందేమో అనిపిస్తుంది. అంటే అక్కడికి పోవడము, సడన్గా అదాని వాళ్ళు తటస్థపోవడము, వాళ్ళతో కొన్ని ఒప్పందాలు ఇట్లా జరిగినప్పుడు కానీ కాంగ్రెస్ హైకమాండ్తో ఢీకొనేటువంటి పనులు చేస్తాడు అని నేను అనుకోను. అది అట్లాంటిది మనం ఊహించడానికి వీల్లేదు. ఈజ్ పొలిటికల్లీ వైస్ ఎనఫ్ టు థింక్ ఆల్ దీస్ థింగ్స్. కాకపోతే ఏంటంటే ఇట్లాంటి స్టెప్స్ వల్ల ఏమవుద్దంటే కొంత గ్యాప్ పెరుగుతుంటుంది. అధిష్టాన వర్గానికి స్టేట్ లీడర్షిప్ మధ్య కొంత గ్యాప్ డెవలప్ అవుతుంటూ వస్తున్నట్టు. ఇప్పుడు కొంతమందికి అంటే జాబులు రాని వాళ్ళు ఉన్నారు కదా మా పార్టీలో, కొంతమంది అంటే ఆర్మ్ చైర్ క్రిటిక్స్ ఉంటారు కదా, ఏదో రకంగా ముఖ్యమంత్రి మనువేయాలా అనే ఆలోచనలో ఉంటారు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని చిలువలు పలువలుగా తీసుకుపోయి అధిష్టాన వర్గానికి చెప్తారన్నమాట. ఓ రేవంత్ రెడ్డి గారు అసలు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఆయన మొత్తం కంప్లీట్గా తన సామ్రాజ్యం పెట్టుకున్నాడు. అది దానికి తోడు ఈ మధ్య జరిగిన కొన్ని అపాయింట్మెంట్స్ ఇట్లా ఇక చిట్టా పట్టుకొని పోతున్నాడు. వాళ్ళకి ఏం పని ఉంటుంది అనమాట. రోజు కూర్చున్నాడు, ఒక 4 ఉత్తరాలు రాస్తే పార్టీ హైకమాండ్కు ఇట్లా అట్లా. ఇక ఈయన చేసే ప్రతి మూవ్ను, ఈయన తొడుక్కునే బట్టల మీద కూడా విమర్శలు చేస్తూ లెటర్లు రాస్తారు. ఇది ఒక రకమైనటువంటి పద్ధతి. కాబట్టి ఆనాడు ఆలోచించదు. సో ఇంకొక స్టేట్మెంట్ కేటీఆర్ చేసిన దాంట్లో కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేసి బీఆర్ఎస్ని మొత్తం లేకుండా చేయాలని పెద్ద ప్లాన్కి కొత్త వెధవ. బీఆర్ఎస్ని ఎవడు లిక్విడేట్ చేయాల్సిన అవసరం లేదు. యు ఆర్ సింగులర్లీ ఎనఫ్ టు లిక్విడేట్ బీఆర్ఎస్ పార్టీ. కేటీఆర్ నాయకత్వం ఇంకా 2-3 నెలలు ఇటనే కొనసాగితే పార్లమెంట్ ఎన్నికల వరకు కనుక ఈయన ఇదే వన్ మ్యాన్ షో చేస్తే, ఏకపత్రాభినయనం కనుక కేటీఆర్ చేసే పక్షంలో బీఆర్ఎస్ని ఎవరు ఏం చేయలేదు వీలేదు. ది షిప్ విల్ క్రంబుల్ ఆన్ ఇట్స్ ఓన్ వెయిట్. బీఆర్ఎస్ అనేది ఎన్ని అరాచకాలు చేసిందో ఆ అరాచకాలకు అన్నిటికీ మూల బిందువు కేటీఆర్. నార్మల్గా ఏమైందంటే గతంలో 1978లో ఎప్పుడైతే గవర్నమెంట్ కూలిపోయిందో, ఇందిరాగాంధీ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత కాంగ్రెస్లో ఒక మర్దన జరిగింది, ఒక ఆలోచన సరళి జరిగింది. ఇందిరాగాంధీ గారు ఏం చేసింది, 1980లో వచ్చినాక ఎవరైతే 78లో తన ఓటమికి కారణమని ఎవరి మీద చాలా విమర్శలు వచ్చినాయో వాళ్ళందరినీ పక్కకు పెట్టి ఒక కొత్త తరం లీడర్షిప్ని తీసుకొని వచ్చింది. అట్టనే బీఆర్ఎస్లో కూడా ఆలోచన జరగాల, ఒక అంతర్మథనం జరగాల. అరే ఎవడు రా మన ఓటమికి కారణం అని కదా. అవును. ఇప్పుడు అసలు ఈ లైన్ ఎందుకు తీసుకుంటున్నారు వీళ్ళు అంటే, ఇప్పుడు జనాలు నమ్మే లైన్ తీసుకుంటే జనాలు దగ్గర అవుతారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ కలుస్తున్నాయి అని ఎట్లా? ఇప్పుడు మీరు నేను పార్టిసిపేట్ అయినా ఈ డిబేట్లో, మీలో సంయమనం ఉంది నేను చెప్పేది వినడానికి. అంటే నేను చెప్పే ప్రతి అంశంతో మీరు ఏకీభవిస్తున్నారని నేను అనుకోవట్లేదు, ఏకీభవించకూడదు కూడా. కానీ మీలో ఎంత క్షమత ఉందంటే, ఎంత ఓర్పు ఉందంటే నన్ను నా విధానంలో మాట్లాడనిస్తున్నారు కదా. ఇప్పుడు ఏమవుతుంది, ఒక ఐడియా ఈ రకంగా ఒక రకంగా ఐడియా రేపు వస్తే ఒక మ్యాచ్యూర్డ్ ఒపీనియన్ వస్తుంది. కేటీఆర్ దగ్గర అంతా వన్ మ్యాన్ షోనే కదా, ఇసే రేడియో ప్రసారాలే కదా, నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠే కదా అది. కేటీఆర్కు ఒక 4-5 ఉంటారు. అంటే మనకు ఆల్ ఇండియా రేడియోలో ఒక ప్రోగ్రామ్ నుంచి ఇంకొక ప్రోగ్రామ్ మధ్యలో కొంత గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో మాకు కొంతమంది ఆర్టిస్టులు ఉంటారట. ఐ వాజ్ అసోసియేటెడ్ విత్ ఆల్ ఇండియా రేడియో ఫర్ సమ్ టైమ్. నాది జర్నలిజం అయిన తర్వాత కొంతమంది సీనియర్ వాళ్ళతో నాకు ఫ్రెండ్షిప్ ఉండడం వల్ల ఐ యూస్ టు సీ ది ఫంక్షనింగ్ ఆఫ్ ఏఐఆర్ అండ్ దూరదర్శన్ ఇన్ దర్ ప్రిమిటివ్ స్టేజెస్. అయితే ఈ విద్వాంసులు ఏం చేస్తారంటే, వీళ్ళది ఇంకో పని ఏముంటుందన్నట, ఆ 2 ప్రోగ్రాముల మధ్య గ్యాప్ని ఫిలప్ చేస్తుంటారు. దాన్ని ఆల్ ఇండియా రేడియోలో ఏమంటారంటే నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠి అంటారు. ఇగో ఈ కేటీఆర్ అండ్ బృందం వీళ్ళు చేస్తుందంతా నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠి. దాన్ని ఎవడు సీరియస్ తీసుకోడు. ఏ రాగం ఎక్కడ ఒక రకంగా డ్యామేజ్ అవుతుంది కదా ఆ విషయం. ఇప్పుడు ఎట్లుందంటే, రారాజు అంధుడు, పుత్రవాత్సల్యంతో అంధుడు, కళ్ళు లేకుండా అంధుడు అని విదురుడు చెప్తాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, బీజేపీ రేవంత్ రెడ్డి మీద గన్ను పెట్టి కాలుస్తుంది బీఆర్ఎస్ని. ఈ బోగస్ మాటలండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్కు బీజేపీకి ఒక సముద్రం అంత అగాధం ఉంది. అసలు ఐడియాలజీలలో ఏ మాత్రము సిమిలారిటీ లేదు.
ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి పరిణామాలు రామ జన్మభూమి రాముడు టెంపుల్ కట్టడము రాహుల్ గాంధీ గారిని అస్సాంలో నానా రకాలుగా హింసించడము ఆయన యాత్రను అడ్డుకోవడము ఇవన్నీ చూస్తుంటే ఆల్మోస్ట్ లైక్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాగా జరుగుతున్న దశలో బీజేపీకి కాంగ్రెస్కి మధ్య ఏదో సయోధ్య ఉంటుంది లేకపోతే ఒక కామన్ ఆబ్జెక్టివ్ పనిచేస్తాను అదే ఆయన ఇట్ షోస్ is a lack of understanding, is a lack of maturity on understanding the political issues. On the other hand, he would better be doing on concentrating on how to build up his party. Where did we go wrong? ఎవరెవరు పార్టీ యొక్క ఇమేజ్ను వాడుకొని కోట్లకు పడగలెత్తినారు గ్రాస్ రూట్ లెవెల్లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఇసుక బుక్కినారు ఎంతమంది ఎమ్మెల్యేలు వేరే రకమైన అరాచకాలు చేసినారు దళిత బంధులో ఎంతమంది దొంగతనాలు చేసినారు ఇవి ఆలోచించద్దా ఎమ్మెల్యేలు వాళ్ళ బంధువులు వాళ్ళకే ఇచ్చారు కదా దళిత బంధువు మీకు నాకు తెలుసు మనం చాలా విషయాలు చూసినాం ఎందుకు మనం 10 ఏళ్ల కాలంలో కూడా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేకపోయినాం వే డిడ్ వి గో రాంగ్ అని అది ఇంట్రాస్పెక్షన్ చేస్తారా ఎంతసేపు ప్రతిపక్షాలను తిడితే అంటే బై కండెమింగ్ ది రూలింగ్ పార్టీ ఈజ్ ఈ గోయింగ్ టు ఎన్హాన్స్ హిస్ స్ట్రెంగ్త్ నో ఇట్స్ అ వెరీ ఫూలిష్ స్టాండ్ that is taken up by him. Anyway, thank you sir, thank you very much. ఇంకా మిగతా అంశాలు ఇంకొక ఎపిసోడ్ లో డిస్కస్ చేద్దాం. చాలా టైం. Anyway, thank you very much. So ఇది శరత్ కుమార్ గారి విశ్లేషణ సో జరుగుతున్న పరిణామాలపైన సో ఒక్కొక్క అంశం పైన మనం డిస్కస్ చేసాం. ఇంకా చాలామంది ఇట్లాంటి ఇంటలెక్చువల్స్ని విశ్లేషకులని మనం మాట్లాడిద్దాం ఒక్కొక్కరిని ఒక్కొక్క ఎపిసోడ్ కింద జరుగుతున్న పరిణామాలని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం అంటే విశ్లేషిద్దాం. ఒక సెంటెన్స్ యాడ్ చేయొచ్చు. చెప్పండి. ఎట్లుందంటే ఈ విశ్లేషణని ఒక ఇద్దరు అంటే ఒక మాజీ జర్నలిస్టు ఒక ఏస్ జర్నలిస్టు ఒక క్రియాశీలకమైన జర్నలిస్టు మధ్య జరిగిన కాన్వర్జేషన్ కానీ చూడాలి తప్ప ఇది ఏదో ఒక కాంగ్రెస్ వాది ఇంకో రకంగా విమర్శిస్తున్నట్టు చేయదు. ఎందుకంటే ఐ రిమెంబర్ వన్ ఇన్సిడెంట్ శివశంకర్ గారు ఎప్పుడైతే లా మినిస్టర్గా ఉండేనో ఇక్కడ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ బార్ కౌన్సిల్లో ఒక సెమినార్లో పార్టిసిపేట్ అవుతూ ది సుప్రీం కోర్ట్ హ్యాస్ బికమ్ ఎ హ్యావెన్ ఫర్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ బ్రైట్ బర్నర్స్ అండ్ లా వయోలేటర్స్ అని అన్నాడు. దాని మీద పెద్ద విమర్శ జరిగితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే హీ వాస్ ట్రయింగ్ టు ప్రొపౌండ్ ఏ పర్టికులర్ థియరీ ఇన్ ఎ సెమినార్ ఇట్ షుడ్ నాట్ బి వ్యూడ్ ఫ్రమ్ ది పార్టిజాన్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నారు. అటనే ఐ రిక్వెస్ట్ ది వ్యూవర్స్ దట్ ఇట్ షుడ్ బి సీన్ యాజ్ అ డిస్కషన్ బిట్వీన్ టూ పర్సన్స్ హూ ఆర్ ఇన్క్లైన్ టు బి జర్నలిస్ట్ ఎన్ ఓల్డ్ జర్నలిస్ట్ ఎన్ యంగ్స్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.